ఇప్పుడు ఏఐ అంటారు కదా, మీరు రియల్ వరల్డ్ లో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, ఎంత ఏఐ వాడతారు మీరు? ఆల్మోస్ట్ డేలో ఏదైనా ఎర్రర్ రాగానే మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటాం ఒక ప్రాబ్లం మీద సొంతంగా ట్రై చేయడానికి. అది కూడా ఏంటి, నీకు తెలిసిన టాపిక్ అవుతాయి. ఇప్పుడు నేను అంటే జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇప్పుడు అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఉంది, నాకు అడిషన్ వచ్చు అనుకో, అదే టాపిక్లో నాకు కోడ్లో ఎర్రర్ వస్తే నేను కూర్చొని ట్రై చేస్తా సాల్వ్ చేయాలి. అదే మల్టిప్లికేషన్ ఎవరిదో కోడ్ నేను కాపీ కొట్టుకొని కూడా నేను అంటే రియల్ లైఫ్లో చూస్తే నువ్వు డెవలప్ చేసిన కోడ్ని నేను చేంజ్ చేయాలి. సో అట్లాంటిది నేను డైరెక్ట్ ఫస్ట్ చాట్‌జీపీటీకి ఇచ్చి నీ కోడ్ అర్థం చేసుకొని తర్వాత నేను చేస్తా. అదే నా కోడ్ లేకపోతే నాకు తెలిసిన టాపిక్స్ అంటే నా అంతటి నేను చేస్తా. సో ఏఐ ఎంత వాడతాము అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అగైన్ నేను డైలీ ప్రతి దాంట్లో వాడతాను అంటే వాడతాం, కానీ మొత్తానికి వాడతావా ఒక పార్ట్కి వాడతావా అన్నది వేరీ అవుతుంది. ప్రతి టాస్క్లో అట్లీస్ట్ ఒకసారన్నా ఏఐ అయితే వాడతాం. అంటే వాడడం తప్పే కాదు అంటే అంతే కదా. ఈ క్వశ్చన్ లో నా పర్సెప్షన్ ఏంటంటే ఏ ఎంత వాడతావు అంటే మనకు తెలుసున్నవి మనం ఎలాగో రాసేస్తాం కాబట్టి దానికి యూజ్ అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది నీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి ఏఐతో తెచ్చుకుంటావు. దాని తర్వాత నీకు సపోజ్ ఒక పైథాన్ లో నువ్వు ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నావు, నీకు దాని ఇంప్లిమెంటేషన్ పైథాన్ లో కంప్లీట్ గా తెలుసు, కానీ నువ్వు కోడ్ చేసే లాంగ్వేజ్ వేరేది అయి ఉండొచ్చు. సో నీకు ఈ ట్రాన్స్లేషన్ ఇదివరకు ఏమయ్యేది, జావా నువ్వు నేర్చుకొని అప్పుడు ట్రాన్స్లేట్ ఆ లైబ్రరీస్ ఎత్తుక్కొని అసోసియేట్ లైబ్రరీస్ ఎత్తుకొని ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ ఏం హెల్ప్ చేస్తుంది, నువ్వు ఇది ఏదైతే రాసావో ఆ కోడ్ ఇస్తే నీకు ఈక్వలెంట్ కోడ్ వస్తుంది కదా. సో ఎఫిషియన్సీ ఇంప్రూవ్. నీకు ఒక టాపిక్ అసలు ఉంది ఎగ్జిస్టెన్స్ లో అని కూడా తెలియదు కొన్ని పాయింట్స్ లో. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి రాయాలనుకుంటున్నావు, ఒక కోడ్ రాసావు, నీ మైండ్ లో ఒక లాజిక్ ఉంది రాసావు, ఆ లాజిక్ ఇంకోలా కూడా రాయొచ్చు, కానీ నువ్వు ఎక్కడ నీ లెర్నింగ్ పాత్ లో నువ్వు అసలు ఆ పర్టికులర్ పేరే వినలేదు అని అనుకున్నావు. అట్లాంటి టైంలో చాలా